కృపయే. అభిషేక్తులు దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న మరి సేవకులు యేసు మహారాజు పట్టణం సియోను సంఘం యొక్క ఆత్మీయ తండ్రి గారు మరి వస్తుండగా మరి స్టేజ్ మీదకి మనం ఆహ్వానిస్తున్నాం. అందరము కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సేవకులు అంటే ఎంతమందికి ఇష్టం, వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దైవ వర్తమానంలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మోజెస్ అయ్య గారు వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనములయ్యా. యేసయ్యా స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. ఇప్పుడు కూడా ప్రభువా శ్రేష్టమైన భాగం వచ్చున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీ దాసుల మీరుండి మాట్లాడండి ప్రభువా. మీ దాసుని సిలువ సార్లు మరుగుపరిచింది మీరే మాట్లాడండి ప్రభువా. వచ్చిన వారికి ప్రభువా మీ మాటను అందించండి శ్రేష్టంగా ప్రభువా. తండ్రి నాన్న సియోన్ సంఘం యేసు మహారాజా పట్టణం అనేక మర్మాలు ఉంది తండ్రి ప్రభువా. మీ దాసుని ద్వారా బయలుపరచండి. అంతేకాల స్వార్థ ప్రభువా ప్రకటించండి తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. తండ్రి ఈ సమయాన్ని మీ చేతులు అప్పగిస్తాం. మీ దాసుని మరుపరిచి మీరేమి మాట్లాడమని ప్రతి ఒక్క హృదయాన్ని తాకమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని మరి నేను అయ్యగారికి అప్పగిస్తున్నాను. అయ్యగారు వస్తుండగా మనం చప్పట్లు కొడుతూ మరి దేవుని నామాన్ని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చప్పటి కొట్టి దేవుని మహిమపరుద్దామా. నిజమైన సంతోషం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. సర్వశక్తి గల దేవుడు, ఆకాశ భూమిని స్తుతించిన దేవుడు మన మధ్యలో ఉంటున్నారు. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. దేవుని బిడ్డలారా, 2 రోజు మీటింగ్ వచ్చారు. 3వ రోజు కూడా మనం అందరూ ముగింపు ప్రార్థనలు వచ్చినాము. ఈ ముగింపు సభలో కూడా మీ అందరినీ దేవుడు దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డల మీద కూడా దేవునితో చిత్తం కలిగి ఉన్నారు. హల్లెలూయా. మీ ఒక్కొక్క జీవితంలో దేవుడు ఈరోజు ఒక గొప్ప మర్మాన్ని విడుదల చేయబోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు? మీ కొరకు దేవుడు దిగి వచ్చి ఒక మహిమైన పరిచర్య జరిగిస్తున్నాడు. హల్లెలూయా. యేసు మహారాజు పట్టణం సియోను సంఘంని పైన మీరు బ్యానర్లు చూస్తున్నారు. యేసు మహారాజు పట్టణం ఎక్కడ ఉంది? ఈ సియోను సంఘం ఎవరు స్థాపించినారు? దీని గురించిన మర్మములంతా మన చేతిలో ఉన్న బైబిల్లో లేఖనాల ద్వారా దేవుడు మీ ఒక్కొక్కరికి బయలుపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు తెలియని ఎన్నో మర్మాలు ఉన్నాయి. రేపు దినం ఏం జరగబోతుంది మనకు తెలియదు. నిన్న విషయం మనకు తెలుసు, ఇప్పుడు జరుగుతూనే చూస్తున్నాం, కానీ రేపు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. కానీ సర్వముని ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. రేపు జరగబోయేదని కూడా మీకు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇవ్వబడిన సమయం లోపల నేను ముగిస్తానికి దేవుడు సహాయం చేస్తురుగాక. తీసుకోండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం. కీర్తన 40:16. నిన్ను వెదుక్కువారందరూ
నిన్ను కూర్చి ఉత్సాహించి సంతోషింతురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుతాం అందరు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా మీ ముందుకు ఒక లేఖనాన్ని దేవుడు పెడుతున్నాడు. హలో, ఈ అంత్య దినంలో కూడా మనమందరూ ఏం చేయాలంట? నిన్ను కూర్చి, అంటే యేసయ్యని గురించి, నిన్ను వెదుకు వారు అందరూ నిన్ను కూర్చి ఏం చేయాలంట? ఉత్సాహించి సంతోషింతురుగాక. ఆమేన్. మన మీద ఇది నెరవేర్చబడును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎంతమంది ఉత్సాహించి సంతోషపడిపోతున్నారు నేటికి? దేవుడు మీకు చెప్పబోతున్న విషయాలు చూసి సంతోషపడిపోతున్నారు. ఆమేన్. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొంతురుగాక. నిత్యము చెప్పుకొంతురుగాక. మన జీవితంలో ఎన్నో విషయాలు చెప్పుకుందాం, కానీ దేవుడు ఈ రోజులోండి చేరి వచ్చిన బిడ్డలు మాత్రం కాదు, ఆయన్ని వెదుకువారు అందరూ కూడా ఏం చెప్పాలంట? యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, ఇబ్బందులు, శోధనలు, ఇది ఈ లోకంలో ఉన్న వరకు ఉంటుంది. కానీ ఏది వచ్చినా కూడా, ఏం జరిగినా కూడా యెహోవా మహిమపరచబడునుగాక నువ్వు చెప్తుంటే నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏ పరిస్థితి ఉన్నా కూడా సరే, లోతైనా ఎత్తైనా ఏది ఉన్నా కూడా మనం ఏం చెప్పాలంట? యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక అని కీర్తనగాడు మన నీటికి బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా అనేక వర్తమానాలను వింటున్నాం, కానీ ఒక శ్రేష్టమైన వర్తమానం ఈ భూమి మీద దేవుడు నెరవేర్చున్న కార్యాలను గురించి మనం చూడబోతున్నాము. కొన్ని విషయాలు మన జీవితంలో దేవుని పాదంలో మనమందరూ ఈ చివరి దినంలో కూర్చుండి మనం ప్రార్థన చేయబోతున్నాం. భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడాలనేది దేవునితో చిత్తమై ఉన్నది. అంతే దినముల్లో అందరూ దేవుని దగ్గర రావాలి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవునితో రాకడలో ఎత్తబడాలి. దాని కొరకే దేవుడు అనేక ప్రార్థన కూటాలు, పరిచర్యలు ఎన్నో ఏర్పరచుకున్నారు. ఎందుకొరకుంటే అన్నిల మధ్యలో ఇక ఏం రాలేదు, రక్షణ కార్యాలు పూర్తిగా జరగలేదు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో కూడా అన్నిలు అనేకలు ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం చూడబోతున్నాము. అన్నిలకి ఏం తెలుస్తుంటే వాళ్ళు కంటి ముందుగా ఏది చూస్తున్నారో అదే నమ్ముతారు. మన దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన్ని మనం చూచి నమ్మినా చూడకుండా నమ్మినా ఆయన మనని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక ఆయన్ని గురించి చూడబోతున్నాము. ఆయన ఎలాగ దేవుని మహింపరిచాడు. మనం ఇప్పుడు చూసిన మాటలో మనం మొదటిగా ఏం చేయాలన్నాడు దేవుడు? యెహోవాని మహింపరచబడును గాక. యెహోవా నామం మహింపరచబడాలి. భూమిలో ఉన్న వాళ్ళందరూ యెహోవా నామంని మహింపరచాలి. దాని కొరకే యేసు మహారాజు పట్టణం సియోను సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ సియోను సంఘంలో దేవాది దేవుడే దిగి వచ్చి తన పరిచర్ని నడిపిస్తున్నాడు. దేవుడే దిగి వచ్చి ఒక పరిచర్ని ఏర్పరచుకున్నాడు. దాని గురించి కొద్ది సమయంలో వినపోతున్నారు. ఒక వాక్యం చదువుతాం. 5వ అధ్యాయం 1వ వచనంలో తీసుకున్నవారు త్వరగా చదవండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడు నుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. హల్లెలూయా. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. పాత నిబంధన కాలంలో
కుష్ఠరోగం భయంకరమైన రోగం అది. కుష్ఠరోగులు ఎవరు మనుషుల ముందు కూడా రాకూడదు. వారు కేకలు వేస్తూ ఉండాలి. ఏం కేకలు వేయాలి? నేను అపవిత్రుడు, అపవిత్రుడు, నేను కుష్ఠరోగి, కుష్ఠరోగి. వీధి మీద పోతుంటే వాళ్ళు కేకలు వేసుకుని పోవాలి. వాళ్ళ బట్టలు చినిగల బట్టలు వేసుకోవాలి. వాళ్ళ గురించి చాలా వాక్యాలు చెప్తుంది. లేవికాండం 13:40 చెప్తే తీయొద్దు. దాంట్లో ఇదంతా రాయబడి ఉంది. కుష్ఠరోగులు కేకలు వేసుకుని పోవాలని ఆ ధర్మశాస్త్రం కాలంలో దేవుడు వారికి అలాంటి ఒక శాపం వాళ్ళలో ఉండింది. కానీ ఈ నయమాను కూడా కుష్ఠరోగి, కానీ ఇతని జీవితంలో మంచి పరాక్రమశాలి, మంచి సైన్యాధిపతి, మంచిగా రాజు దగ్గర మంచి పేరున్నది. కానీ ఇతని జీవితంలో ఏమీ లేదంటే ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. భయంకరమైన కుష్ఠరోగం. కుష్ఠరోగాన్ని గురించి మీ అందరూ తెలుసు. కుష్ఠరోగం ఏమవుతుంది అంటే సంవత్సరానికి సంవత్సరం శరీరాన్ని తినేస్తుంది. అది తిని అదితో భయంకరమైన రోగం ద్వారా శరీరాన్ని మింగేస్తుంది. అలాంటి భయంకరమైన కాలంలో ఉన్న ఈ నయమాన్ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఒక చిన్న దానిని ఇశ్రాయేల్ దేశానికి యుద్ధానికి పోయినప్పుడు పెట్టుకుని వచ్చి తనతో భార్యకు పరిచారకులుగా ఉంచాడు. హల్లెలూయా. ఆ బిడ్డ, ఆ చిన్నదాన్ని ఏం చేసింటే ఆ చిన్న బిడ్డ ఒక సువార్త చెప్పింది, దేవునికి మహిమపరిచింది. చప్పట్లు కూడా దేవునికి మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్నది దేవుని మహిమపరిచి, మా ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే మా ఏలిన వానికి ఉన్న కుష్ఠాన్ని తీసివేస్తాడని చెప్పి ఆ బిడ్డ చెప్పిన వెంటనే ఆ బిడ్డ మాట నమ్మి నయమాను రాజు దగ్గర ఒక పత్రిక తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డరా, ఈరోజు ఎంతమందిలో మనం అన్యులకు మనం సువార్త చెప్తాం. ఇక్కడ ఒక చిన్నది చెరలో పెట్టబడిన బిడ్డ, అతనిలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తామండి. పాత నిబంధన కాలంలో కూడా అన్యుల్ని దేవుడు ప్రేమించినాడు. ఆ చిన్నది బంధించి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని వచ్చి చెరలో పెట్టినట్టుగా ఆ సైన్యాధిపతి ఇంట్లో ఆయనతో భార్యకు పరిచారం చేస్తుంది. ఆ బిడ్డ అది ఎంత మర్చిపోయి తనని ఏలిన వాడికి ఇలాంటి కుష్ఠం ఉంది అని చెప్పి ఆ బిడ్డ ఏం చేసింది అంటే దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్న సమయం మాత్రం కాదు, మనం చదివిన మాటలు ఏం చదివినాము? యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొంతురుగాక. ఈరోజు కూడా మీరు ఎవరంతా యెహోవా మహిమపరచబడునుగాక నిత్యం చెప్పబోతున్నారో మీ జీవితంలో ప్రతి శోధన తీరబోతుంది, ప్రతి శాపం తెంచివేయబడబోతుంది. ఎలాంటి బంధకాలు ఉన్నా కూడా ఈరోజు రాత్రి మీరు విడిపించబడి మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డరా, ఆనాడు ఈ నయమానుకున్న కుష్ఠాన్ని తీసివేయదాని కొరకు, ఇతనుకున్న శాపముని కొట్టివేయదాని కొరకు ఒక చిన్నదాన్ని దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మన కొద్ది మందిని పంపించున్నాడు. మీరు ఎంతమంది దేవునికి సువార్త చెప్పబోతున్నారు? దేవునితో సువార్తని అన్యులకు చెప్పబోతున్నారు. అన్యులు రక్షణ పొందుట చాలా తగ్గిపోయింది. మందిరంలో వెళితే ఆత్మలు రావడం తగ్గిపోయింది. ముందు ఒక కూటాలు పెడితే అన్యులు అనేకలు వచ్చేవారు, దేవుని తెలుసుకునేవారు. అంతే దినం వచ్చే కొద్దికి అన్యులు రావడం తగ్గిపోయింది, రక్షణ పొందుట తగ్గిపోయింది. మేము కూడా ఒకప్పుడు భయంకరమైన అన్యులుగా ఉన్నాం. నాయుడు కుటుంబంలో పుట్టాం. తమిళనాడు మాది. చెన్నై ప్రాంతంలో మేము ఉంటుంటే భయంకరమైన రోగముతో పీడించబడిన మా జీవితాన్ని, ఎక్కడ వెళ్ళినా స్వస్థత లేని మా కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసుకున్న తర్వాత మా కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. మా కుటుంబంలో ఉన్న వారందరూ రక్షించబడినాం. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు. ఆయన కుటుంబ శాపాన్ని ఎంత తీసివేసి ఈనాడు నేను ఒక సేవకుడిగా మీ ముందుగా నిలబడడానికి కారణం ఏమిటంటే నేను దాన్ని అనుభవించున్నాను. ఆ శాపం ఎంత భయంకరమైనది మనకు తెలుసు. శాపం నుండి ఈ లోకంలో విడిపించే శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. ఈ నయమాన్ చెప్తున్నాడు ఒక మాట, చివరిగా నేను చెప్పబోతున్నాను చూడండి. ఈ నయమాన్ చెప్తున్న మాట, అతనితో కుష్ఠరోగంని గురించి ఆయన ఎంత బాధపడి ఉంటే అతడు చెప్తున్నాడు. ఎప్పుడు ఆయనలో ఒక కేకలు, ఏం కేకలు అంటే నేను అపవిత్రుడు, నేను కుష్ఠరోగిని చెప్పి అతను బాధపడుతున్నప్పుడు ఒక చిన్నదాన్ని పంపించి దేవుడు విడిపించినాడు. అతడు ఎక్కడ వెళ్ళాడంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. తీసుకునే అదే 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుతాం. టైం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తాను.
2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14-15 చదవండి. వర్షం ఆగిపోనుగాక. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో, దైవజనుడు ఎవరు? ఏలీషా. దైవజనుడు ప్రవక్త చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. అతడు శుద్ధుడాయను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన కుష్ఠరోగంలో ఉన్న ఆ వ్యక్తి దేవుని దగ్గర వెళ్ళి స్వస్థత పొందాడు. పొందినప్పుడు ఆయన తిరిగి ఏం చేశాడు చూడండి. అంచెవచనం చెప్తుంది, అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. లోకమంతటిలో ఇశ్రాయేలులో ఉన్న దేవుడు లాగా ఎవరు లేదంట, మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలారా, శాపంని పాపంని కొట్టివేసే శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆనాడు నయమాన్ అక్కడ దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుని మహిమపరుస్తూ ఒక మాట అంటున్నాడు, లోకమంతట్లో తిరిగినా కూడా అతడు లోకమంతా తిరిగాడు. ఎక్కడెక్కడ తిరిగాడో తెలియదు, ఎన్ని గుడికి వెళ్ళాడో తెలియదు, కానీ అతను చెప్తున్నాడు, లోకమంతట్లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తప్ప స్వస్థపరిచేవాడు ఎవడు లేదన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమపరచ నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు అనేక పర్యాయం మన నోటి మాట ద్వారా సాతానుకు చోటు ఇచ్చి ఈ లోకంలో మనం ఇంకా శాపాన్ని తెచ్చుకుంటున్నాం. కానీ ఈరోజు కూడా మీరు ఒక పాఠం నేర్చుకుని వెళ్ళబోతున్నారు, ఒక మర్మాన్ని తెలుసుకుని వెళ్ళబోతున్నారు. ఏమిటంటే, ఏ పరిస్థితి వచ్చినా కూడా యెహోవా మహిమపరచబడునుగాక. హల్లెలూయా. ఆయన నామం మహిమపరచబడునుగాక, యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుంటురుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఈ రోజు నుండి ఈ మాటను ప్రతిదినం పలికినప్పుడు నీ కుటుంబంలో ఉన్న శోధన వెళ్ళిపోబోతుంది, నీ కుటుంబంలో ఉన్న అప్పు సమస్య తీరబోతుంది, నీ కుటుంబంలో ఉన్న ప్రతి పోరాటం, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు జీవితంని దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అన్యుడు దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు దేవుడు అన్యుని ఏర్పరచుకుంటున్నాడు? అక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు. 13వ వచనం 12వ వచనం చూసినప్పుడు, ఏలీషా ప్రవక్త వచ్చి నా చేయి పెట్టి నా మీద, నా రోగం మీద చేయి పెట్టి నాకు స్వస్థత ఇస్తాడని అనుకుని వచ్చింది. కానీ అతడు ఏమిరంటే ఎక్కడ వెళ్ళమన్నాడు? యొర్దాను నదికి వెళ్ళి అక్కడ పోయి స్నానం చేయమంటున్నాడని చెప్పి అతడు కోపంగా తిరిగి వెళ్తున్నాడు. కానీ అక్కడ తన సేవకుడి ద్వారా మళ్ళీ పోయి అక్కడ స్వస్థత పొందుతున్నాడు. తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే, ఏలీషా ప్రవక్త దగ్గర తిరిగి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ వచ్చి దేవుని మహిమపరుస్తున్నాడు. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం ఒక మీటింగ్స్ వెళ్తున్నాం, అక్కడ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, మీకున్న రోగం వెళ్ళిపోతుంది. అక్కడ మీరు ఏమనుకుంటాం? మనం అయ్యగారు ప్రార్థన చేశారు, నాకు స్వస్థత జరిగిందని చెప్తాం. కానీ ఏలీషా చేయి పెట్టి ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. ఏలీషా దగ్గర కూడా రాలేదు, ముట్టుకోలేదు. యొర్దానుకి వెళ్ళమన్నాడు. ఎందుకొరకు? దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా. అన్యుల మధ్యలో దేవుని నామం మహిమపరచబడాలి అంటే దేవుడే కార్యం చేయాలి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడి వలనో, ఒక విశ్వాసి వలనో, మన సువార్త చెప్పిన వలనో, ఏది వల్ల కూడా కాదు. ఆ చిన్నది సువార్త చెప్పింది. అక్కడ రాజు దగ్గర వెళ్తున్నాడు. ఆ ఇశ్రాయేల్ రాజు ఒక మాట అంటున్నాడు, సంపదానికి బ్రతికించడానికి నేనేమి దేవుడా? నా దగ్గర పత్రిక ఇచ్చి పంపాడని చెప్తున్నాడు. ముందుకు వచనం ఉంది. ఎవరి వల్ల కూడా కాదు, శక్తి చేత కాదు, బలం చేత కాదు. ఇంత భయంకరమైన ఈ రోగంలోండి విడిపించే శక్తి దేవాది దేవుడు యేసయ్యకు మాత్రమే ఉంది అని అక్కడ రూఢిపరిచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ఏ శాపమైనా, ఎలాంటి రోగమైనా తీర్చదాని కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరం పరిచర్య చేసిన కాలంలో లూకా సువార్త చెప్తుంది,
లూకాసు వార్త తీసుకోండి 17వ అధ్యాయంలో 12వ వచనం నుండి చూస్తే, ఆయన ఒక గ్రామంలో అడుగుపెడుతున్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి 10 మందిలో కుష్ఠరోగులు వచ్చినారంట. అక్కడ ఇక్కడ కూడా కుష్ఠరోగి చూస్తున్నాం. దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట పలకంగానే యేసు ఏం చేశారు తెలుసా? అక్కడ చూడండి కిందిగా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము. ఎందుకు దూరంగా నిలబడినారు? వారు కేకలు వేస్తున్నారు. మొదటిగా నయమాన్ కేకలు చూసాం, ఇక్కడ 10 మందులు కేకలు వేస్తున్నారు. హల్లెలూయా. ఏమి కేకలు వేస్తున్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము. మా జీవితం అంతా మేము కుష్ఠరోగిని లోకమంతా ఎక్కడికి వెళ్ళినా మేము దీన్ని మాట్లాడుతూ మేము కేకలు వేస్తూ తిరుగుతున్నామయ్యా. మాకు సమాధానం లేదు. మమ్మల్ని చూసేవారంతా దూరంగా ఉండే మిమ్మల్ని దూరపరుస్తున్నారు. మా బంధువుల దగ్గర వెళ్ళడానికి నాకు మంచి అవకాశం లేదు, పర్యాయం లేదు, పరిస్థితి లేదు, మంచి ఆహారం లేదు. మేము కుష్ఠరోగులము, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని చెప్పి వారు అక్కడ కేకలు వేశారంట. కేకలు వేయగానే అక్కడ ఏం జరిగింది? 14వ వచనం చెప్తుంది, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా చప్పట్లు కొడి దేవుని మహిమపడతామా? హల్లెలూయా. యాజకుల దగ్గర వెళ్ళప్పుడు వెళ్ళుచుండగా వారు ఏమయ్యాడంట? శుద్ధులైరి అంట. యేసే ఒక్క మాట అన్నాడు. ఎన్నో సంవత్సరం 10 కుష్ఠరోగులు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతికిన కాలం వాళ్ళు పుట్టుకలో ఉండిందో ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ రాయపడలేదు. కానీ ఆ 10 కుష్ఠరోగులు స్వస్థపరచబడినారు. దేవుని మాటకు లోబడి యాజకుల దగ్గర వెళ్ళారు. వెళ్ళుచుండగానే వాళ్ళు కుష్ఠరోగం ఏమైపోయింది? వారిని విడిచి వెళ్ళిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని చేతనే. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ముట్టి స్వస్థపరిచాడా? బాగా గమనించండి. అక్కడ దేవుడు వాళ్ళని ఏ కార్యాలు చేయాలి, ఆయన ముట్టలా, దగ్గర రాలే, వారు దూరంగా ఉన్నారు. ఒక మాట పలికాడు, మీరు వెళ్ళి యాజకులు కనపరచండి అన్నాడు. వారు వెళ్ళుచుండగానే స్వస్థపరచబడినారు. స్వస్థపరచబడగానే ఏమైంది? అక్కడ చూడండి 15వ వచనం చెప్తుంది, వారిలో ఒక్కడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు దేవునికి మహిమపరచుచు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుడు ఈ కాలంలో మహిమపరచబడాలంటే తెలుసుకోండి, ఒక విషయం జరగాలి. ఏం జరగాలి? ఒక వ్యక్తి చేతి పెట్టియో లేదు ప్రార్థన చేసియో కాదు, దేవుడే కార్యం జరిగించాలి. చెప్పండి. మేనేజర్ చూశాడు, అన్నీ బాగానే ఉంది మా, ఒక్క వారం నీకు లోన్ శాంక్షన్ అవుతుంది అన్నాడు. హల్లెలూయా. ఆ తల్లి సంతోషంతో వచ్చి పెళ్లి పని అన్నీ మొదలు పెట్టుకుంది. ఒక వారం అయింది, వెళ్ళింది, లేదమ్మా పై ఆఫీసర్ పంపించాను, ఇక్కడ రాలేదు. 2వ వారం వెళ్ళింది, అదే ఆన్సర్. 3వ వారం వెళ్ళింది, అదే చెప్పాను. ఈమెకు ఏం చేయాలో అర్థం కాల. చివరిగా వచ్చి సేవకుడి దగ్గర వచ్చి చెప్పింది, అయ్యా ఇలాగ చేశాం కానీ ఏమీ సక్సెస్ కాలేదు, ఇలాగ 6 నెలలు అయిపోయినాయి. అప్పుడు అడిగాడు యేసు, ఆ సేవకుడు అడిగాడు. ఏం అడిగాడు సార్? అమ్మా యేసే దగ్గర అడిగావా? లేదయ్య గారండి, మా ఇల్లు ఉంది కదా, పెడితే బ్యాంకులో డబ్బు ఇస్తారు కదా అని పోయినాను. దేవుని మహిమపరచకుండా ఏ పని చేసినా అది నష్టమవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిని మహిమపరచకుండా, దేవుని ముందుగా పెట్టకుండా ఏది చేసినా కూడా ఆఖరి నష్టమైపోయి 6 నెలలు అయిపోయి పెళ్ళికి ఏర్పాటు చేస్తే డబ్బు రాలేదు. చివరిగా దేవుని పాదం పెట్టుకుని ఏడుస్తుంటే దేవుడు చెప్పాడు, త్వరలోనే నీకు 10 రోజుల్లో నీకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఏమి ఆశ్చర్యం అంటే, ఏ మేనేజర్ చెప్పాడో ఆ మేనేజరు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొత్త మేనేజర్ వచ్చాడు.
కొత్త మేనేజర్ రాగానే పాత ఫైల్ అన్ని తీస్తే ఈ అక్కకి అన్ని కరెక్ట్గా ఉంది, లోన్ శాంక్షన్ చేయినాడు. హల్లెలూయా, చప్పట్లు కొడితే ఇన్ మై పర్సన్. నీ దగ్గర ఉన్న ఆస్తియో నీ దగ్గర ఉన్న పలుకుపడియో ఏది కూడా నేను కాపాడదు. దేవుని నామాన్ని మహిమపరిస్తే నిజంగా ఈ అంత్య దినంలో మన జీవితం కాపాడబడుతుంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, దేవుడు చేయిపెట్టి ప్రార్థన చేయాల, యేసయ్యని పంపారు. పంపిన వెంటనే వారు తిరిగి వచ్చి ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడంట. హల్లెలూయా, చప్పట్లు కొడితే ఇన్ మై పర్సన్. దేవుని బిడ్డలారా, వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి, ఎంతమందిలో నేటికి దేవుడు నాకు మేలు చేశాడని చెప్పి తిరిగి వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉన్న సంఘంలో. ఎన్నో మేలు అడుగుతున్నాం, దేవుడు చేస్తున్నాడు, కానీ అంతటికి మనం దేవుని మహిమపరుస్తున్నామా? మన బిడ్డకు మంచిగా కాలేజ్ సీట్ కావాలని అడుగుతాం, దేవుడు కన్నీరు ప్రార్థన చూసి ఇస్తాడు. కాలేజ్ సీట్ దొరికిన తర్వాత ఎంత సంతోషమో, నాకు బిడ్డకు బీటెక్ దొరికిపోయింది, పరిగెత్తి కాలేజ్ చేర్చు, డబ్బు చేర్చి అన్నీ చేస్తాము, కానీ దేవుని పాదానికి వచ్చి మోకరి చేసాయా, నా కుమార్తెకి మంచి స్టడీస్కి సహాయం చేశావు, యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మందిని శుద్ధిలేరి కాదా? ఆ 9 ఎక్కడ? ఆ 9 ఎక్కడ? ఆ 9 మందిలో ఎక్కడ? ఒక్క వ్యక్తి వచ్చాడు, మీరు 9 మందిలో ఎక్కడ ఏమయ్యారు? చదువు, మా కింద చదువు. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు, ఇక్కడ చూస్తున్నాం, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదా అని చెప్పి, నీవు లేచి నిన్ను స్వస్థపరచనని వానితో ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తుంది. అన్యులకు ఉన్న విశ్వాసం నేటికి దేవుని బిడ్డలకు ఉందా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు రాత్రి. ఎన్ని గొప్ప కార్యాలు పొందుకుంటున్నాం, కృతజ్ఞత కలిగి ఉంటామా? దేవుని మహిమపరుస్తున్నామా? ఈరోజు మనం కూడా దేవుని పాదం సమర్పించుకోబోతున్నాం. మీ కుటుంబంలో, నా కుటుంబం ఎన్నో సోదరులు మనం చూసిన సమయంలో అంతా దేవుడు మన కొరకు దిగి వచ్చి అద్భుతాలు చేసినప్పుడు, మనకు మేలు చేసినప్పుడు మన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామా? ఇతడు అన్యుడు, 9 మందులు దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులు, వాళ్ళని స్వస్థపరిచిన ఒక్కరు కూడా రాలేదు. కానీ అన్యుడు ఎలా చేశాడంటే, అతడు వాక్యం చెప్తుంది, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చాడంట. స్వస్థత రాగానే దుముకుతున్నాడు, గొప్పగా మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కార్యం చేస్తే ఇలాగుంటుంది, దేవుడే దిగి వచ్చి కార్యం చేస్తే ఇలాగుంటుంది. మన కొరకు దేవుడు దిగి వచ్చి 2000 సంవత్సరం ముందుగా ఆయన పరిచయం చేసిన కాలంలో 10 కుష్ఠరోగిని దేవుడు బాగా చేస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. అతడు కూడా అన్యుడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈనాడులోండి మనం మొదటిగా చదివిన వచనం మీ అందరికీ మళ్ళీ కూడా గుర్తు చేస్తాను. నేను తీసుకొని 40:16 చదువుతామా? కీర్తన 40:16 చదవండి. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషింతురుగాక. నీ రక్షణ ప్రేమించువారు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుతురుగాక. హల్లెలూయా. ప్రతి నోరు పలుకునుగాక. ఆమేన్. అందరూ నోరు తెరిచి పలుకుతామా? ఈ వాక్యాన్ని పలుకుతామా? ఈ లేఖనాన్ని పలుకుతామా? అందరూ పలకండి. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించురుగాక. అందరూ పలకండి. మీ కుటుంబంలో ఉన్న బంధువులు తెంచబడబోతుంది. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొంతురుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాను. దేవుని బిడ్డ, ఈరోజు కూడా దేవుడు మీకు 7 విషయాలు చెప్పన్నాడు. 7 విషయాలు నేను చెప్తాను, వినండి.
మీరు కూడా పలకండి. దేవుడు మనకిచ్చిన రక్షణ పరిశుద్ధ జీవితం ద్వారా యెహోవా మహిమపరచబడునుగాక. ఎంతమంది రామని చెప్తారు? చేయతండి. మరల మీకు చెప్తాను. మొదటిగా దేవుడు మనకిచ్చిన రక్షణ ద్వారా పరిశుద్ధ జీవితం ద్వారా యెహోవా మహిమపరచబడునుగాక. రెండోదిగా దేవుడు మనకిచ్చిన విశ్వాసం ద్వారా యెహోవా మహిమపరచబడునుగాక. మూడోదిగా దేవుడు మనకిచ్చిన ప్రతి ఈ అవయముల ద్వారా మన క్రియల ద్వారా యెహోవా మహిమపరచబడునుగాక. నాలుగోదిగా దేవుడు భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలం అంతా మన స్తుతి స్తోత్రం ఆరాధన ద్వారా దేవుని నామ మహిమపరచబడునుగాక. ఐదోదిగా దేవుడు మనకిచ్చిన పిలుపులో మనకిచ్చిన సేవ పరిచర్య ద్వారా యెహోవా నామ మహిమపరచబడునుగాక. ఆరోదిగా దేవుడు మనకిచ్చిన కుటుంబం, ఆస్తి, ఐశ్వర్యం, ఆశీర్వాదం ప్రతి విషయం ద్వారా యెహోవా నామ మహిమపరచబడునుగాక. ఏడోదిగా దేవుడు మనకిచ్చిన ఈ ప్రాణాత్మ దేహం ద్వారా యెహోవా నామ మహిమపరచబడునుగాక. ఎంతమంది నిజంగా ఆమెను చెప్పి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 7 విషయంని మీరు మైండ్లో పెట్టుకోండి. యూట్యూబ్లో ఉంటుంది మన రికార్డింగ్. ఈ 7 విషయములు ప్రతిదినం కూడా మీరు దీన్ని ఒప్పుకోలు చేయండి. మీ కుటుంబం ఆశీర్వదించబడబోతుంది. హల్లెలూయా. మీ కుటుంబంలో కష్టాలు తీరబోతుంది. మీకున్న బంధకం తెంచబడబోతుంది. మీ కుటుంబంలో పిల్లలు లోపడబోతున్నారు. మీకున్న ప్రతి ఎన్ని సంవత్సరం తీరని రోగాలు తీరబోతుంది. హల్లెలూయా. యెహోవా నామం మహిమపరచబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 కేకలు విన్నాం. మొదటిగా నయమాను కేకలు, రెండోదిగా 10 మంది కుష్ఠరోగుల కేకలు చూసాం, మూడోదిగా మన యేసయ్య కేకలు చూడబోతున్నాం. తీసుకోండి, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. యోహాను సువార్త తీసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. తండ్రి నీ నామం మహిమపరచబడనని చెప్పాను. యేసయ్య చెప్తున్నాడు తండ్రిని చూసి, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. హల్లెలూయా. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపర్తును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈరోజు 3వ రోజు ముగింపు కూటంలో దేవుని మహిమపరిచి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. నా దేవుడు యేసయ్య దిగి వచ్చినప్పుడు ఆయన తండ్రిని చూసి ప్రార్థన చేశాడు. తండ్రి నీ నామ మహిమపరచమని చెప్పుతున్నాడు. అతడు నేను దాని మహిమపరిస్థితిని పరలోకం నుండి తండ్రి మాట్లాడుతున్నాడు. నేను పరలోకం నుండి నిన్ను పంపించి ఈ లోకంలో నాతో సారూప్యములో నాతో రూపములో నువ్వు దిగి వచ్చినావు గనుక నీ ద్వారా ఈ లోకానికి మహిమ కలుగుతుంది అని చెప్పి తండ్రి అక్కడ కుమారుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. అంతటా నేను దానిని మహిమపరిస్థితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూమిలో ఉన్నారు. తండ్రి కుమారుడు ఉన్నాడు భూమిలో. పరిశుద్ధ ఆత్మదేవుడు కుమారులో ఉన్నాడు. తండ్రి అక్కడ పలుకుతున్నాడు పరలోకంలో ఉండి. ఏం పలుకుతున్నాడు? మరలా మహిమపరుతును. ఇప్పుడు మహిమపరిచున్నా నేను, నా కొరకు భూలోకానికి దిగి వచ్చి ఈ లోక పాపమన్నీ మోసుకొని పోతున్న గొర్రె పిల్లగా లోకంలో ఎవరు నన్ను మహిమపరచపోయినా కుమారుడుగా నువ్వు నన్ను మహిమపరుస్తున్నా కుమారుడా. మరల నేను కూడా ఎక్కువసారి మహిమపరచపోతున్నాను చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ కేకలి మనం చివరిగా చూస్తున్నామంటే లూకాసు వార్త 23:34లో చివరి కేకలి యేసయ్యతో కేకలి వింటున్నాం. ఈ లోకంలో ఉన్న అందరి కొరకు ఆయన కేకలు వేశాడు. 2 కొరింథీ చెప్తుంది ఆయన పాపముగానే మారిపోయాడంట. 5వ అధ్యాయం చివరి వాక్యం తీయవద్దు. లూకాసు వార్త 23:34 చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఈ భూమిలో ఉన్న వాళ్ళందరి కొరకు ఒక కేకలు వేశారు. చదువు. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని
భూలోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు క్షమాపణ కేకలు వేశాడు యేసయ్య. నయమాన్ కేకలు వేశాడు తన కుష్ఠరోగాని కొరకు. దేవుడు అతని మొర విని రక్షించాడు. 10 మందిలు కేకలు వేశారు కుష్ఠరోగులు, వాళ్ళని కూడా స్వస్థపరిచాడు. కృతజ్ఞత లేకుండా 9 మందిని వెళ్ళిపోయినారు. దేవుని మహిమపరచకుండా 9 మందిని తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఒక్క అన్యుడు అక్కడ నిలబడినాడు. యేసుక్రీస్తు ప్రభులు వారి భూమిలో ఉన్న అన్యులు అందరి కొరకు కూడా ఆనాడు సిలువలో కేకలు వేశాడు. ప్రభువా, వీరు ఏమి చేయించున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన చేసిన ప్రార్థనటికి మనమంతా రక్షించబడి ఉన్నాం. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తుంటే, ఆనాడు సిలువలో ఆకాశం భూమికి మధ్యలో ఆయన వేలాడుతూ ఆయన చేసిన వేసిన ఆ కేకులే నేటికి మనల్ని రక్షించింది. ఈ అంత్య దినంలో కూడా దేవుడు కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. సంఘం ఎత్తబడాలి, సంఘం ఎత్తబడాలి. రక్షణ పొందాము, లోకంలో ఉంటున్నాము. ఈరోజు రాత్రి వస్తే ఎత్తబడతామా? ఎవరైనా ఒక్కరు చేయతని చూస్తాం. ఈరోజు రాత్రి నేను ఎత్తబడతాను యేసయ్య వస్తే ధైర్యంగా చెప్పగలరు ఉన్నారా? ఎవరైనా ఒకరు. ఒక్క అన్యుడు తిరిగి వచ్చాడు. ఈరోజు కూడా మీటింగ్లో దేవుడు అడుగుతున్నాడు. ఎవరు కూడా గ్యారెంటీగా చెప్పలేం. ఈరోజు రాత్రి దేవుడు వస్తే నేను ఎత్తబడతాను. పాపముతో పండిపోయింది, పాపం పండిపోయింది భూమిలో, పాపం విస్తరించిపోయింది. రక్షించే వారు ఎవరు లేదు. పరిసర డెవలప్ అయింది, భూమి అంతా సువార్త ప్రకటించబడింది. దేవుని రాకడ సమీపం, సూక్ష్మలన్నీ ఉంది, జరుగుతుంది. యుద్ధములు, జనానికి విరోధ జనాలు లేస్తున్నారు. క్రీస్తు నామంలో అనేకలు వచ్చి మోసం చేస్తున్నారు. మత్తయి సువార్త 24 అన్నీ జరుగుతుంది. కానీ యేసు ప్రభు ఈరోజు రాత్రి వస్తే ఏం చేద్దాం? సంఘమంతా చేయబడపడాలా? దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. హబక్కూకు గ్రంథం తీసుకోండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. చదవండి 1:5. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అన్యజనుల్లో జరుగునది చూడుడి. ఈ అంత్య దినములు అందరూ చూడండి. దేవుడు అన్యజనుల్లో ఒక కార్యం చేయబోతున్నాడంట. అన్యజనుల్లో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి. మీ దినముల్లో మీ దినముల్లో, ఇప్పుడు మనం చదువుతున్న ఈ దినముల్లో, ఈ మన దినముల్లో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీ దినముల్లో నేను కార్యం జరిగించుదును, అలాగు జరుగునని ఒక్కడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకవంతురు. హల్లెలూయా. అట్టి ఒక కార్యం జరుగుతున్నాడు దేవుడు. అటు ఒక కార్యం చేయబోతున్నాడంట. హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దినములలో నేను ఒక కార్యం జరిగించును, అలాగ జరుగునని ఒక్కడు మీకు తెలిపినా కూడా మీరు దాన్ని నమ్మకుండా ఉంటున్నాడు. ఆ కార్యం ఏమిటింట? ఎక్కడ జరుగుతుందింట? అన్య జనుల్లో జరుగునది చూడుడి. హల్లెలూయా. అన్ని జనుల్లో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. అన్ని జనుల్లో ఒక గొప్ప కార్యం దేవుడు చేసి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ, ఈ రాత్రి సమయంలో కూడా సంఘముతో పరిస్థితి ఏమిటి? సంఘపు కాలం ముగింపుకు రాబోతుంది. 7 సంఘాలు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. 3 సంఘముతో కాలం ముగింపుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు లోకానికి దిగి వస్తున్నాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఆ 7వ సంఘ కాలం ఎలాగ ఉంటుంది అని చెప్పి 3వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది. చదవండి. దేవుడు అన్ని జనుల కార్యం ఎలాగ చేయబోతున్నాడు చూడండి. అక్కడ ఏ కాలంలో చేయబోతున్నాడు చదువుమా. 7వ సంఘాన్ని చూసి చెప్తున్నాడు. అంతేకాల సంఘంలో ఉన్న బిడ్డల్ని చూసి చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగా అయినను వెచ్చగా అయినను లేవు, నువ్వు చల్లగా అయినను ఉండినా మేలు,
చల్లగానైనా ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను వస్తే నువ్వు ఎత్తపడవు. నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నేను నా నోటి నుండి ఉద్దేశించున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం. భయంకరమైన శ్రమల కాలంలో మనం దగ్గర వచ్చిన్నాము. దేవుడు ఇదే అధ్యాయం 20వ వచనం చెప్తుంది. చదువు 20వ వచనం చదవండి. ఇదిగో నేను తలుపునద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఎక్కడ ఉన్నాడంట ఇప్పుడు యేసయ్య? 7వ సంఘ కాలంలో ఎక్కడ ఉన్నాడంట? తలుపునొద్ద నిలిచి తట్టుతున్నాడు. ఈరోజు కూడా మీ తలుపునొద్ద నుండి తట్టుతున్నాడు దేవుడు. అన్ని జనుల్లో కార్యం చేస్తా అని చెప్పాడు. తలుపునొద్ద నుండి తట్టాడు. 2019వ సంవత్సరం నాతో జీవితంలో నవంబర్ మాసం 10వ తారీఖు ఉదయం కాలంలో, ఆదివారం, అది ఎన్ని గంటలు నాకు తెలియదు, పడుకున్న నాతో జీవితంలో ఒక నూతన అనుభవం దేవుడు ఇచ్చారు. నా తలుపు తట్టబడుతుంది. నేను దాని ముందుగా ఒక దర్శనం చూస్తున్నాను. ఆ దర్శనంలో ఆకాశం నుండి ఒక బలమైన దూద చేతిలో ఒక పుస్తకం పెట్టుకుని, విప్పబడిన పుస్తకం పెట్టుకుని దిగి వస్తుంది. ఆ దూద చేతిలో పుస్తకంతో ఆయన దిగి వచ్చినప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది నాకు. మారు మనసు పొందుడి, దేవుని రాకడ సమీపమై ఉన్నది. హల్లెలూయా. నేను బాగా స్పష్టంగా చూస్తున్నాను దర్శనం. నాకేం భయం వచ్చిందంటే, అబ్బా యేసయ్య వచ్చేసాడు, నా కుటుంబం రక్షించబడాలి, కాపాడబడాలి, నా పిల్లలు, నా కుటుంబం ఎత్తబడాలి. పరిగెత్తున్నాను. పరిగెత్తి నా ఇంటికి వెళ్ళి నేను చెప్తుంటే వాళ్ళకి ఆశ్చర్యపడి ఏమో చూస్తున్నారు. ఏంది నాన్నగారు ఇట్లా చెప్తున్నారని. నా తలుపు లోపల పోగానే తలుపు వేసుకున్నాను. లోపల నా తలుపు తట్టబడుతుంది. తడుతుంటే ఎవరు తడుతున్నారు? ఆశ్చర్యపడి వచ్చి చూస్తుంటే, దేవునికి మహిమ కలుగునుగాక, ఏ దేవుడి దూద, బలిష్ఠుడైన దూద పరలోకం నుండి దిగి వచ్చిందో ఆ దూద మనుష్య రూపంలో నా ముందుగా, ఇంటి ముందుగా నిలబడింది. చప్పట్లు కొడిపోయింది. హల్లెలూయా. నేను చూసిన ఆ దూద నా ఇంటి ముందుగా నిలబడి తలుపు తట్టుతుంది. నేను తీస్తే ఆయన చిరునవ్వుతూ ఉంటున్నాడు. రెండయ్య గారిని లోపల పిలిచి ఆయన చేయి ఇస్తే ఆయన శాఖని ఇవ్వకుండా నా చేయిని, అరిచేయిని తాకాడు. హల్లెలూయా. టచ్ నాడు, కింద పడిపోతుంది. కింద పడిపోతే నా శరీరం బాగా తెలుస్తుంది, నేను చనిపోయినాను. నాతో ప్రాణాత్మ ఎత్తిపోతుంది. దేగం ఉంది భూమిలో. చేపలు పడుకుంటున్నాను, ఎత్తపడుతున్నాను. చాలా పరిస్థితులు, నాకు కష్టాలు, అప్పు సమస్య చాలా ఉన్నాయి. 2019వ సంవత్సరం వెళ్ళిపోతుంటే ఎంతో ఆనందమో దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆ దూత నన్ను తీసుకెళ్ళి ఒక నూతన భాష నాకు ఇచ్చింది, పరలోక భాష. ఆ నూతన భాష మాట్లాడుతూ నేను అక్కడ వెళుతుంటే, అక్కడ పరలోకంలో ఒక మహిమగల ఒక చోటుకు నన్ను తీసుకెళ్ళి, అక్కడ భూమిలో ఉన్న వాళ్ళు అందరూ అక్కడ ఉంటున్నారు. వాళ్ళ ఎదుట తీసుకువెళ్ళి నన్ను కూడా నింపి నిలిచిన తర్వాత అక్కడ అందరూ ఒక మాట మాట్లాడుకుంటున్నారు. ఏమంటే, భూలోకంలో యేసు ప్రభు రాకడ అది శీఘ్రం ఉంది. హల్లెలూయా. భూమిలో 24వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన అన్ని మాట నెరవేర్పు జరుగుతుంది. సువార్త చెప్పాలి. నశించిపోతున్న ఆత్మలకు మనం సువార్త చెప్పాలి. అన్యులకు సువార్త చెప్పాలి. దేవుడు అక్కడ అందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు అందరినీ కలుసుకుంటున్నాడు. అందరూ ఒక్కొక్క దేశం నుండి వచ్చిన వారు అందరూ మాట్లాడుకుంటూ, తర్వాత అందరూ దేవుని ఆరాధించి మరలా అదే దూత నేను తీసుకొచ్చి నా శరీరంలో వచ్చాడు. కరెక్ట్గా 3 గంటలు ఉదయం ఆదివారం నేను మోకరించి ప్రార్థన చేసిన ప్రార్థన గదికి వెళ్ళి చేస్తుంటే కన్నీరు రొమ్ము కొట్టుకుని, నాకు ఎక్కడి నుంచి ఆ ప్రార్థన శక్తి వచ్చిందో నాకు తెలియదు, ఏడుస్తుంటే దేవుడు లక్షల ఆత్మలు మరణించదని చూపిస్తున్నాడు. ప్రభువా ఇది ఏమిటి? ఏం అర్థం కాల నాకు. కరెక్ట్గా 2000
19వ సంవత్సరం నవంబర్ మాసం ఆ దర్శనం చూసిన తర్వాత 2020వ సంవత్సరం నుండి కోవిడ్-19 కరోనా స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. లక్షల ప్రజలు అలాగనే జరిగి చనిపోయారు. నేను ఏది చూసానో నెరవేర్చాను. ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశాను. దేవుడు ఆ దర్శనం తర్వాత 6 నెలల తర్వాత దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు. సువార్థికుడుగా ఉన్న నన్ను దేవుడు ఒక పాలూరును ఒక చిన్న గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ ఆయనతో పరిచర్యని మొదలుపెట్టాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలారా, ఆ పరిచర్య యేసు మహారాజు పట్టణం సియోను సంఘం. హల్లెలూయా. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు దర్శనాలు చూసావు కదా, అది అన్ని బైబిల్లో ఉన్నది. హల్లెలూయా, అది అన్ని బైబిల్లో రాయబడి ఉంది, తీసుకో అని చెప్పి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చూపించినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డలారా, అందరూ చదవండి, త్వరగా తీసుకోండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 5 నిమిషాలు ముగించబోతున్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచి తిని, ఆయన మేఘం ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద మేఘధనుస్సుండెను, అతడు శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను, ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఉండెను, ఆయన తన కుడి పాదం సముద్రం మీదను, ఆయన కుడి పాదం సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదను, ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్టు గొప్ప శబ్దముతో ఆర్పడి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నేను చూసిన పరలోకం నుండి దిగి వచ్చిన దూత, నా ఇంటి ముందుకు వచ్చి తలుపు తట్టిన దూత ఎవరో కాదు, బలిష్ఠుడైన దూతగా యేసయ్యనే దిగి వచ్చి ఆయన నా ఇంటి ముందుకు తలుపు తట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఒకరోజు పాలూరు పరిచయలో నేను ఉన్నప్పుడు ఒక యవనస్తురాల్లోని దేవుడు మాట్లాడుతున్నాడు. 2019లో నీకు చూపించిన దర్శనము ఈ గ్రామమే, నేనే బలిష్ఠుడైన దూత. 7 ఆకారాలు అక్కడ ఉన్నాయి. మేఘం ధరించుకున్నాడు, అది యెహోవాను చూపిస్తుంది. ఆయన ఇంద్రధనుసు సమాధానం చూపిస్తుంది. ఆయన ముఖము సూర్యబింబము, యేసయ్యతో ముఖము. ఆయన పాదం అగ్నిస్తంభం, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన అగ్నిస్తంభం పరిశుద్ధ ఆత్మదేవుడు. అక్కడ 5వదిగా ఆయన చేతిలో విప్పబడి ఉన్న పుస్తకం, ఓ గ్రంథముని దేవుడు విప్పుతున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గ్రంథము, 6వదిగా ఆయన పాదము, 7వదిగా ఆయన గొప్ప శబ్దము, ఆర్పాటించే శబ్దం. 7ని సింహం గర్జిస్తున్నాడు. 7ని యేసయ్యను చూపిస్తుంది. ఆయన అంత్య దినములో బలిష్ఠుడైన దూతగా దిగి రావాలని గొప్ప మర్మాన్ని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు దాచి ముద్ర వేశాడు. హల్లెలూయా, చప్పట్లు కూడా దేవుని మహిమపడతామా. ఒక చిన్న గ్రామం అన్నిల మధ్యలో దేవుడు దిగి రావాలనేది బైబిల్ గ్రంథం రాయబడింది. తీసుకోండి, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మము 10వ అధ్యాయంలో ఉన్న మర్మం ఆనాడు ముద్ర వేయబడింది. ఆ ముద్రని విప్పాలని చెప్పి పౌలు గారికి దేవుడు ఈ మర్మాన్ని తెలియపరిచినారు. ఎఫెసీ 3:6వ వచనం. ఈ మర్మం ఏదనగా, చూడండి, అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత్య దినములో అన్ని జనులు కూడా యూదులతో పాటు సమాన వారసులు అవ్వాలి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. యూదుల్లో ఎలాగ దేవుడు దిగి వచ్చాడు యేసయ్య, అలాగా అన్ని జనుల్లో కూడా దేవుడు దిగి రావాలనేది ఒక మర్మం. అది అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు. ఈ మర్మం ఏమనగా, అన్ని జనులు ఒక సువార్త వలన యూదులతో పాటు యేసయ్యతో ఒకే శరీరం, యేసయ్యతో సమాన వారసత్వం, యేసయ్యతో వాగ్దానంలో పాలివారు. ఇది 3 జరగాలని ఒక మర్మాన్ని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దాచి ఉంచాడు. ఇది నెరవేర్పు ఓ చిన్న ఆంధ్ర రాష్ట్రంలో పులివెందుల పక్కన పాలూరును ఒక చిన్న గ్రామంలో దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనం నెరవేర్పు జరిగింది. అదిదా కీర్తన 48:2 చెప్తుంది, చదవండి. కీర్తన 48:2. ఒకరోజు దేవుడు చెప్పారు, ఈ గ్రామం రాబోయే దినములో మహారాజు పట్టణమని పిలువబడును. అది కీర్తన గ్రంథం 48:2లో రాయబడి ఉన్న మాట. అది
దాన్ని చదవండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఆ, నుంచబడి సర్వభూమికి చూడండి, బాగా ఉంచండి, సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. అంతే దినములో ఒక పట్టణం ఏర్పాటు చేస్తున్నాడు. అది అన్యుల మధ్యలోండి రాబోతుంది. ఆ అన్యుల మధ్యలో దేవుడు దిగి వచ్చినాడన్న గొప్ప మర్మం తెలుసుకుని ఈ భూమిలో ఉన్న వాళ్ళంతా ప్రకటన 1:7 ప్రకారం రొమ్ము కొట్టుకుని రాబోతున్నారు. ఆనాడు మా ఇంటికి వచ్చి తలుపు తట్టి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని దేవుడు నెరవేర్చినాడు. ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. అదిదా యేసు మహారాజు పట్టిన సియోను సంఘం. ఈ సంఘంలో దేవుడు దిగి వచ్చినాడన్న మర్మం ఈ లోకం అంతటికి తెలియపరచబడిన తర్వాత అది సమాధానకరమైన సంతోషకరమైన పట్టణంగా మారబోతుంది. హల్లెలూయా. ఈ సువార్త ఈ రాత్రి ఈ గ్రామానికి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకొరకు దేవుడు దిగి వచ్చాడు చివరిగా చెప్పి ముగిస్తానండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తులు 2:17. థ్యాంక్ యూ జీసస్. అపోస్తులు అంత్య దినములందు అంత్య దినములందు నేను మనుషులందరి మీద అందరు ఇట్ట చదవండి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద అంత్య దినములందు నేను. ఎవరు చెప్తున్నారు ఈ మాటని? దేవుడు చెప్తున్నాడు. అంత్య దినములందు నేనే దిగి వచ్చి మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు గంతురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్య దినములందు నేనే వస్తా, నేనే వచ్చి మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తా. దేవుడు చెప్పిన మాట నెరవేర్పు అన్నిల మధ్యలో నెరవేర్చబడింది. దేవుడు మనుషులందరి మీద ఆత్మ కుమ్మరింపు జరిగించబోతున్నాడు. అందరూ ఆయన రాకడలు ఎత్తబడబోతున్నాం. రాకడంటది ఏమిటి చెప్పి ముగిస్తాను. సియోను సంఘం, దేవుడు దిగి వచ్చిన సంఘము. ఎవరంతా సియోను సంఘంలో యేసు మహారాజు పట్టణంలో దేవుడు దిగి వచ్చున్నాడో నమ్ముతున్నారో మీరంతా ఎత్తబడినట్టుగా లెక్క అయిపోతుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచమ్మా. ఈరోజు రాత్రి దేవుడు ఈ మర్మాన్ని తెలియపరుస్తున్నాడు. సియోను సంఘంలో దేవుడు దిగి వచ్చినాడు. ఆయన రెండో రాకడ జరిగి ఉన్నది. అన్య జనుల మధ్యలో దేవుడు దిగి వచ్చి పరిచర్య జరిగిస్తున్నాడు. అందుకే నిన్న కూడా చెప్పిన ఈ పరిచర్య నేను చేయలే. దేవుడే దిగి వచ్చి నన్ను పరిచర్యకి పిలుచుకున్నాడు. దూతగా దిగి వచ్చాడు. ఈ అంత్య దినంలో ఆయన దూతగా దిగి వచ్చినది గొప్ప మర్మం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఇంటికి పోయి చదివి చూడండి. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి అంత్య దినంలో మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరిగించి దాని వరకు ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. అది సియోను సంఘం. యేసు మహారాజు పట్టణము, ఆ పాలూరు గ్రామం పిలువబడబోతుంది. ఇంత మహిమగల పరిచర్యని దేవుడే జరిగిస్తున్నాడు. అంత్య దినములో ఎవరు కూడా యేసయ్య రాకడలో ఎత్తపడడానికి ఎవరు కూడా శక్తి లేదు, బలము లేదు. కానీ ఆనాడు ఎలాగా యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు కల్వరి శిలువలో రక్తం కాచి మనని రక్షించుకున్నాడు, అలాగనే ఈ అంత్య దినంలో కూడా యేసయ్యనే మరల దిగి వచ్చి ఆయన మన కొరకు ఒక సంఘాన్ని ఏర్పరించి మన అందరినీ కూడా ఆ సంఘంలోనికి తీసుకుంటూ మన రక్షణని కొనసాగించబోతున్నాడు. హల్లెలూయా. 7 సంవత్సరములు సాతానుతో యాంటీక్రైస్టుతో భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. ఆ సమయంలో ఈ సియోను సంఘంలోనికి ఎవరెవరంతా ఉన్నారో, ఏ సంఘమంతా దీనికి చేరుతుందో వాళ్ళందరూ మధ్య ఆకాశంలో నిలబడినట్టుగా దేవునితో ఉండి కాపాడబడబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. భయంకరమైన ఉగ్రత కాలంలో కాపాడబడదాని కొరకు మన కొరకు దేవుడు దిగి వచ్చి అన్యుల మధ్యలో కూడా అన్యులకు కూడా దేవుడిని చెప్పదాని కొరకు ఒక సంఘాన్ని ఏర్పరచుకుని ఆయన బయటకు ఇచ్చున్నాడు. ఈ సంఘం రాబోయే దినంలో అందరికీ తెలియపరచబడుతుంది. ఈ యవనస్తులు ఇక్కడ మీరు ఏర్పరచుకున్న ఈ మీటింగ్ ఏర్పరచుకున్న జాన్ బ్రదర్ కానీ, కుమార్తె ఇక్కడ మీ నడిపించిన కుమార్తె స్థిరమ కానీ, ఇక్కడ మా సహోదరులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా నాకు పరిచయం కాదు. దేవుడే వీరితో మాట్లాడి ఈ సియోను సంఘానికి లోపలికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. వీళ్ళ ద్వారా సంఘంలో ఆయా ప్రాంతంలో కట్టబడుతుంది. అక్కడంతా యేసయ్య చిత్తము జరుగుతుంది. ఆమేన్. ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుబట్టి ఈ సియోను సంఘం మీ అందరినీ దీవించున్నది. హల్లెలూయా. యేసయ్య దిగి వచ్చిన మర్మం తెలుసుకోండి. మన అందరూ కూడా రాకడలో ఎత్తబడుతున్నాం. దేవుడు మన కొరకు దిగి వచ్చి ఒక సంఘాన్ని కట్టి అందరినీ తన దగ్గర చేర్చుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత దేవుని మహిమపరచడానికి మీ సిద్ధం కలిగి ఉన్నారో మీరందరూ కూడా మీ కుటుంబంలో ప్రతి క్షణం కూడా దేవుని మహిమపరచండి. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
మీ కుటుంబం అంతా యేసయ్య రాకడలో ఎత్తబడునుగాక. మీ కుటుంబం అంతా, మీ కుమారులు కుమార్తెలంతా ప్రవచించురుగాక. మీరందరూ కుమారులు కుమార్తెలుగా దేవునికి పరిచయం చేస్తురుగాక. ఈ సువార్త రాబోయే దినంలో ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఆ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వచనం చెప్తుంది, ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకం వేరే ఏదో కాదు, మన చేతిలో ఉన్న బైబిల్. పాత నిబంధన కొత్త నిబంధన మన అందరికీ తెలుసు, కానీ అంతేకాల నిబంధనని దేవుడి విడుదల చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతామా. దాని కొరకు ఒక మందిరాన్ని పాలూరు గ్రామంలో కడుతున్నాడు. 2026 సంవత్సరం 18వ తారీఖు ఆ మందిరం దేవుడు ప్రదర్శించబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుడే దిగి వచ్చి ఆయననే మందిరాన్ని కట్టి ఆయననే ప్రతిష్ఠ చేయబోతున్నాడు. అక్కడ దేవుడు దిగి వచ్చినాడు అన్నిల మధ్యలో. ఈ పరిశుద్ధ పుస్తకం కూడా విడుదలైపోతుంది. అంతేకాల నిబంధన అన్నిల మధ్యలో ఉండి బయటికి రాబోతుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. దేవుని బిడ్డలారా, ఈ సువార్త ద్వారా లోకమంతా రక్షింపబడబోతుంది. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ కన్మూసి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం. మీ ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. అంతే దినంలో కూడా దేవునితో రాకడిని గురించి ఆయన ఎలాగో గ్రామంలో దిగి వచ్చి పరిచయం జరిగిస్తున్నాడని చెప్పి పరిశుద్ధుడా ప్రేమ స్వరూపిని మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు కూడా మీ బిడ్డలందరితో మీ సువార్తని ప్రకటించారయ్యా. అయ్యా, ఈ ప్రాంతంలో వినబడిన ఈ సువార్త లోకమంతటికి తెలియబోతుంది. లక్షల లక్షల ప్రజలు ప్రభు ఆ చిన్న పాలూరు గ్రామానికి పరిగెత్తుకుని రాబోతున్నారు. ఆ దినంలో వీళ్ళు చూసినప్పుడు అయ్యో ఒక దినం మా కుటుంబాన్ని, మా గ్రామానికి, మా దేశానికి వచ్చి మాకు ప్రభు ఈ సువార్త చెప్పారని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రభు సంతోషపడబోతున్నారు, మహింపరచబోతున్నారు. ఇప్పుడే వీళ్ళకి ప్రభు మీ సువార్త చెప్పారయ్యా, నమ్ముదురుగాక. వీరి కుటుంబం అంతా మీ రాకడలు ఎత్తబడునుగాక. వీరి కుటుంబం అంతా దీవించబడునుగాక. రాబోతున్న భయంకరమైన ఉగ్రతలో, శ్రమల కాలంలో, అంత్యక్రీస్తు కాలంలో ప్రభువా ఈ కుటుంబంలో అంతా ప్రభువా మీ కొరకు నిలబడునుగాక. ఆ 666 ముద్ర వేయకుండా తండ్రి మీరు కాపాడుదురుగాక. అయ్యా, సియోను సంఘాన్ని ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి మీరు తీసుకెళ్తురుగాక. మీ సువార్త లోకమంతటికి ప్రకటించబడునుగాక. అంత్యదినం రాబోతున్న ఉజ్జీవం భూమి అంతటికి లేచునుగాక. ఎన్ టైం రివైవల్ లేచునుగాక. యవనస్తుల ద్వారా ఎన్ టైం రివైవల్ లోకమంతటికి ప్రవగించునుగాక. మీ నామం మాత్రం మహింపరచబడునుగాక. యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహింపడతామా అందరూ. దేవునికి మహిమ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కగా మరి వర్తమానం అందించిన అయ్యగారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ముగింపులోకి వచ్చి ఒక 2 minutes కూర్చుందాం. ఆ చిన్న సాక్ష్యం విని మనం మరి ఈ యొక్క సమయాన్ని మరి నేను పాస్టర్ గారికి, స్థానిక సంఘక ప్రేరణ జానయ్య గారికి యొక్క సమయం ఇస్తున్నాను. ఒక 2 minutes మరి యొక్క అయ్యగారి యొక్క సాక్ష్యం మనం అందరం కూడా విందాము. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా దేవునికి నా వందనాలు. అలాగే మా ఆత్మీయ తండ్రి నోవాహాయ్ గారికి నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన పాస్టర్లకి, పాస్టర్ గారులకి నా వందనాలు హృదయపూర్వక. నా ఆహ్వానంతో నేను కేకవేయంగానే వచ్చిన ప్రతి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఎలాంటి వాడినో దాదాపు ఈ గ్రామంలో అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఈ గ్రామంలోనే పెరిగాను కాబట్టి దాదాపు నా గురించి అందరికీ తెలుసు. ఎలా ఉండేవాడిని, తాగుతూ తిరుగుతూ ఒక బాధ్యత లేకుండా ఎలా పడితే అలా ఉంటూ అలా తిరిగి అలా చేసేవాడిని. నేను ఇంట్లో పట్టించుకునేవాడిని కాదు, దేనికి విలువ ఇచ్చేవాడిని కాదు. డబ్బు అప్పు చేసో ఇంకోటి చేసో ఎక్కడో చోట ఏదో ఒకటి చేసి తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేసేవాడిని లైఫ్. ఏ రోజు కూడా కుదిరంగా ఉండేవాడిని కదన్నమాట. పొద్దున్నే తెల్లారి 5ంటికి లేస్తే సాయంత్రం 11 వరకు జంక్షన్ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే తాగుతానే ఉండేవాడిని. రెండోది కాదు నా పని, తాగడమే పని. బండి వేసుకుని వెళ్ళిపోయేవాడిని, తాగేవాడిని, వచ్చేవాడిని. తర్వాత దేవుడు దీన్ని బట్టి ఇప్పుడు నేను మారడానికి కారణం గల మా అమ్మ ఒక 20 సంవత్సరాల నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి నా గురించి కన్నీరుతో ప్రార్థన చేస్తుంది. కానీ దేవుడు సమయం రాకుండా ఎవరిని మార్చడు. దానికి ఒక సమయం ఉంటుంది దేవుడు మార్చాలంటే.
ఆ సమయం నాకు దేవుడు ఎలా ఇచ్చాడు అంటే, పులివెందుల పక్కన పాలూరు అనే ఒక చిన్న గ్రామం, అది మన వేలేరు అంత కూడా ఉండదన్నమాట, ఇంకా దాదాపు చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్న దేవుడు దిగివచ్చి చేస్తున్న పరిచర్య ఇక్కడ మన బ్యానర్ మీద కనపడుతూనే ఉంది, యేసు మహారాజా పట్టణం సియోను సంఘం అని. ఆ సంఘస్థులు ఎలా నాకు జంక్షన్లో పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత దానితో నేను ప్రార్థనకి ఎప్పుడైనా ఒక రోజు వెళ్ళాను. దాని ద్వారా నేను వాళ్ళు చెప్పిన మాటలకి రెండో వారం వెళ్ళాను. మాటలకి నాకు కొంచెం మార్పు కలిగింది. మార్పు కలిగితే జంక్షన్లో ఒక మీటింగ్లో సభ జరుగుతుంటే ఆ సభలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. ఫస్ట్ రోజున ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక దైవ సేవకులు వచ్చారు. వచ్చి ప్రార్థన చేస్తుంటే అందరినీ యవనస్తుల్ని పిలిచి ప్రార్థన చేశారు. అందరినీ ముట్టారు, నెత్తి మీద చేసి ప్రార్థన చేసి అందరినీ చేశారు. నేను కూడా నాకు కూడా చేస్తారని చెప్పి నేను ముందుకు వెళ్ళాను. కానీ నన్ను ముట్టుకోలా, నాకు ప్రార్థన చేయలా. నేను 2 సార్లు ఎదురెళ్ళా ఆయనకి, కానీ నన్ను ముట్టుకోలా, నన్ను ప్రార్థన చేయలా. సర్లే అని చెప్పి ఆ రోజు నేను దేవుడికి ఒకటే అనుకున్నా, నేను ఆరాధనలో పాల్గొన్నాను, ప్రార్థనలో పాల్గొన్నాను, మీటింగ్కి వచ్చాను. మీటింగ్కి వస్తే జనాలు పట్టబడతారని చెప్పావు కదా యేసయ్య, ఏంటి మరి నా పరిస్థితి? నేను ప్రార్థన చేస్తున్నా సరే ఆ పాస్టర్ గారు నన్ను చూడలేదు, నాకు ప్రార్థన చేయలేదు, ఏమీ లేదని చెప్పి నేను అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నేను లోకంలో ఉన్నా, ప్రార్థనలో లేను కదా. సర్లే నేను ఆ రోజున ఒకటే అనుకున్నా, రేపు ఒక రోజు మీటింగ్ ఉంది, ఇవాళ ఫస్ట్ రోజు కదా, రెండో రోజు మీటింగ్లో నన్ను కానీ నువ్వు నాతో మాట్లాడకుండా నన్ను పట్టుకోకుండా వదిలేస్తే, రేపు కూడా ఆ పాస్టర్ గారు నాకు ప్రేయర్ చేయకుండా ఏమి చేయకుండా వదిలేసి నన్ను అలాగే నేను ఇవాళ ఎలా జరిగిందో అలాగే నేను ఇంటికి వెళ్తే ఆ మరుసటి రోజే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని చెప్పి దేవుడి దగ్గర ఒక వాగ్దానం తీసుకొని ఆ రోజున అక్కడ భోజనం చేసేసి ఇంటికి వచ్చేసి పడుకున్నాం. తెల్లారి ఆ మీటింగ్ పెట్టిన ఆయన సంఘంలో ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళ్ళాం. ఆ సంఘంలోకి ఈ సియోను సంఘం పట్టణంని సేవకుల్ని ఆహ్వానిస్తే అక్కడికి వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన జరుగుతుంది. మా కుటుంబం అక్కడికి వెళ్ళి ప్రార్థన జరుగుతుంది వెళ్దామంటే వెళ్ళి అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఈ సియోను సంఘం అంతా రాలేదు, కానీ ఈ సియోను సంఘ సేవకుడు ఇక్కడ మనకు అతి దగ్గరలోనే ఉయ్యూరు అనే ఒక గ్రామంలో సేవ చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన పేరు ఫాస్ట్ అభిషేక్ కుమార్ గారు, అది అక్కడ ఉన్నారు. ఆయన ద్వారా ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. ఎలా అంటే నేను కనీసం కొన్ని వందల మంది, వేల మంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఎంతోమంది ప్రేయర్ చేశారు, ఎంతోమంది ఇచ్చేశారు, నాకు విడుదల కలగలేదు. ఆ రోజున నాకు తెలియకుండా నేను ప్రేయర్ చేస్తుంటే కింద పడిపోయా కళ్ళు తిరిగి. సరే లెగిసి వచ్చిన తర్వాత ఆ రోజున ప్రార్థన అయింది, లేచి స్వస్థత ఇచ్చారు, వచ్చారు. ఆ రోజున మీటింగ్లోకి వచ్చిన తర్వాత ఆ దేవాది దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడండి. ఎలా అంటే ఆ ఆరాధనలో నేను పాల్గొంటే దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడాడు, నీకు దర్శన వరం ఇస్తున్నాను చూడమన్నాడు. సర్లే అని చెప్పి ఆ రోజున నేను అక్కడ ఉండి ఆరాధన చేస్తుంటే ఆ స్టేజ్ మీద దేవుడు ప్రత్యక్షత నాకు కనపడింది. దేవుడు ఎలా ఉన్నాడో నేను చూశాను. అది ఈ పరిచర్య మనుషులు చేసింది అయితే కాదు, మేము ఏమీ చేయలేము, మేము దేనికి పనికిరాని వారమే. కానీ ఆ దేవాది దేవుడు దిగివచ్చి చేస్తున్న పరిచర్య కాబట్టి ఇది సాధ్యం. మా వల్ల అయితే ఏది సాధ్యం కాదు, అసాధ్యమే. అందుకనే ఆ రోజు నుంచి మొదలుకొని ఈ సియోను సంఘం ద్వారా నన్ను దేవుడు పట్టుకొని నిలబెట్టి ఆ రోజు నుంచి నాకు ఈ సంవత్సరంలోనే జనవరిలో వచ్చారు. తర్వాత 3వ నెలలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో నన్ను పట్టబడిన తర్వాత దేవుడు నాకు ఫస్ట్ దర్శన వరం ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎక్కడ ఏది ఉందో కూడా నేను చూడగలుగుతా. ఆ వరం నాకు దేవుడు ఇచ్చాడు. తర్వాత నేను ప్రవచిస్తాను. తర్వాత నేను ఎవరి మీద అయితే ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తానో వాళ్ళు ఎలా మారారు ఏంటనేది కూడా నేను చెప్పగలిగే వరం నాకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు నేను అవన్నీ ప్రార్థన చేస్తున్నానంటే ఎవరి వల్ల కాదు, ఆ దేవాది దేవుడు డైరెక్ట్గా దిగి వచ్చి నన్ను పట్టుకున్నాడు కాబట్టే నేను అలా చేయగలుగుతున్నాను. అదే ఒకటి. తర్వాత అది ఈ సభలు కూడా ఎందుకు పెట్టడం కారణం అంటే, ఈ ప్రార్థనలో నేను బలపడి దేవుడు నన్ను పట్టుకొని నన్ను ముందు నడిపించిన తర్వాత దేవుడికి నేను 40 రోజులు ఫాస్టింగ్లో ఈ సంఘంలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఒక 4 సభలకు వెళ్ళాను. ఎక్కడికంటే
ఫస్ట్ హైదరాబాదు ఎస్తేరమ్మ గారు, పాస్టర్ అమ్మ గారు, ఇక్కడ మనకు మధ్యలో కూర్చున్న పాస్టర్ అమ్మ గారిది, అక్కడికి వెళ్ళాను. తర్వాత ఇంకో మీటింగు నాగవరం వెళ్ళాను. తర్వాత మూడో మీటింగు నాగవరం అంటే కిషోర్ బ్రదర్ అని అక్కడ కూర్చున్నాడు, అది అక్కడ నుంచున్నాడు వైట్ షర్ట్ వేసుకొని. ఆ బ్రదర్ పిలిస్తే అక్కడికి వెళ్ళాను మీటింగ్కి. తర్వాత మూడో మీటింగు పులివెందులు వెళ్ళాను. మా నోవా హై గారు అక్కడ మెయిన్ బ్రాంచ్, అక్కడ ఆయన ద్వారా అక్కడ పిలుపు వచ్చితే అక్కడికి వెళ్ళాను. తర్వాత దేవుడు ప్రార్థన చేస్తుంటే ఆ 40 రోజులు ఉపవాసం తర్వాత దేవుడిని అడిగితే, యేసయ్య అందరికీ అన్నీ చేస్తున్నావు, మరి నా గ్రామం కూడా అనేక యవనస్తులతో బాగా బంధించబడి ఏంటంటే ఏదో ఒక కారణం చేత తాగుడనో ఇంకోటనో నా స్నేహితులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కూడా ఒక మీటింగ్ పెట్టాలని నాకు ఆశగా ఉంది తండ్రి అని చెప్పి నేను అడిగితే, దేవుడు 3 రోజులు ఉపవాసం తర్వాత నాతో అన్న మాట ఏంటంటే, నా సేవకుడా, నువ్వు నా సేవకుడిగా నియమించాను కాబట్టి నువ్వు వెళ్ళి జూలై 1, 2, 3 తారీఖుల్లో వేలేరులో మీటింగ్ పెట్టని చెప్పి నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానం ఇస్తే యేసయ్య అక్కడ ఈ జూలై నెల అంటే అంత వర్షాలు, అంత భయభత్సకరంగా ఉంటుంది. ఎందుకు యేసయ్య ఆ టైంలో నాకు ఇచ్చావంటే, ఉత్తిగా వెళ్ళి మే నెలలో ఆ నెలలో వెళ్ళి మీటింగ్ పెట్టి, ఎండాకాలం మీటింగ్ పెట్టి ఇవన్నీ చేసి మామూలులాగా వెళ్ళి వచ్చేస్తే ఈ సేవ గురించి ఎవరికి తెలిసిద్ది? వర్షాల్లో వరదలు వచ్చే టైంలో నువ్వు మీటింగ్ పెట్టు, వర్షాల్లో కూడా నేను వర్షం రాకోకుండా నీ మీటింగ్ పూర్తిగా నాదిలో తీసుకొని నీకు మేలుకరంగా మీటింగ్ జరిపించి అక్కడ నేను చేస్తానని చెప్పి నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అదే రీతిగా ఫస్ట్ రోజు నుంచి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన రీతిగానే ఫస్ట్ రోజున వర్షం 2-3 సార్లు వచ్చింది, ఆగిపోయింది. రెండో రోజు నిన్న కూడా అదే జరిగింది. ఈరోజు కూడా వర్షం పడతానే ఉంది తుఫరా. కానీ దీన్ని సభ ఆగకుండా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఆయన కృప లేకపోతే ఈ ఫస్ట్ రోజునే మీటింగ్ ఆగిపోవాలి. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ తేడా వచ్చి సౌండ్ సిస్టమ్ వాళ్ళని పంపించేసా, సౌండ్ సిస్టమ్ లేదు. ఆ రోజు తర్వాత ఈ బ్రదర్కి ఫోన్ చేస్తే ఈ బ్రదర్ వచ్చి సౌండ్ సిస్టమ్ పెట్టాడు. ఆ సౌండ్ సిస్టమ్ ఏంటంటే నా మాట నాకు అర్థం కాక వేరే డిస్టర్బెన్స్ వచ్చి ఇలాగే సభ ఆగిపోవడానికి ఏదేదో సాతానికి ప్రేరేపణలు వచ్చినాయి. కానీ నా దేవాది దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఏమని? ఆ సభలు జయకరంగా నేను ముందు నడిపిస్తాను అన్నాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. మన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసయ్య మాట ఇస్తే మృతులలో నుంచి కూడా లేవనెత్తే దేవుడు. అందుకనే దేవుడిని ముందు పెట్టి మనం ఏ రోజైతే నడుస్తామో ఆ రోజున దేవుడు నీ చుట్టూ ఆవరించి నీలో నువ్వు ఎలాగైతే కృంగిపోతున్నావు, ఆ కృంగి నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నీ తల ఎత్తి నిలబెట్టే దేవుడు మన దేవుడు. అందుకనే దేవుడు చెయ్యి విడవద్దు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నాకు ఇక్కడ ఈ భారం ఎందుకని ఇచ్చాడంటే, నేను అనేకులు యవనస్తులు యేసయ్య ఇలా ఉండకూడదు తండ్రి, ఇలా ఉంటే నరకానికి వెళ్ళిపోతారు తండ్రి, ఇలా వద్దయ్యా యేసయ్య. నేను కూడా ఎన్నో పాపాలు చేశాను, నేను శుద్ధున్నని నేను చెప్పట్లా. నేను తాగాను, తిరిగాను, ఎంజాయ్ చేశాను, ప్రతీదీ చేశా. నేను చెయ్యిందంటూ ఏమీ లేదు, అన్నీ చేసుకుంటూ వచ్చా. కానీ ఆ దేవుడు నా చెయ్యి పట్టుకునే వాళ్ళ మీ అందరి ముందు స్టేజ్ మీద ఒక సేవకుడిగా నిలబెట్టాడు. ఏ సేవకుడిగా? సియోను సంఘ సేవకుడిగా నిలబెట్టాడు. వాళ్ళ అది ఒక దేవాది దేవుడు వల్ల మాత్రమే అయ్యిద్ది, నార్మల్గా మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు. అలాగే నా తండ్రి గారు ఎప్పుడైనా సరే, మా ఆత్మీయ తండ్రి, నేను ఏ విధంలో అయినా సరే కొంచెం ఇబ్బంది పడి అలా నేను ఫోన్ చేసి, అయ్యగారు నాకు ఇలా ఉంది, ఏంటి అయ్యగారు అంటే, నా ఆత్మీయ తండ్రి ఎప్పుడు కూడా నన్ను బాధలో ఉన్నప్పుడు నువ్వు ఇలా కాదు, దేవుడిని అడుగు, దేవుడు నీతో మాట్లాడతా దేవుడు అని చెప్పి ధైర్యం చెప్పి నేను పడిపోకుండా ఈ రోజుకి కూడా నా ఆత్మీయ తండ్రి నన్ను నిలబెట్టుకుంటానే వచ్చాడు. ఆ ఆత్మీయ తండ్రి నిలబెట్టుకుంటాను వచ్చి ఆ రీతిగానే ఆ దేవుడికే మహిమ కలుగును గాక. ఈ దేవుడు ముందుండి నడిపించకపోతే మేమైతే ఈ రోజున ఈ మీటింగ్ పెట్టేవాడిని కాదు. అదొకటి. ఆశీర్వాదం ప్రార్థిస్తుంటా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, ఐక్యత, ఆశీర్వాదములు ఈ 3 రోజు వచ్చిన బిడ్డలతోనూ రాని బిడ్డలతోనూ ఈ గ్రామంతోనూ ఉండి యేసయ్య రాకడలో మన అందరూ కూడా సియోను సంఘంతో ఎత్తబడి ఆయన రాజ్యంలో ఉండి ఆయన్ని మహింపరుతుము గాక. యవనులు ఉద్యమం లేసును గాక. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరుగును గాక. సాతానుతో రాజ్యం ముగింపుకు వచ్చును గాక.
వెయ్యేళ్ళు పరిపాలన స్టార్ట్ అయిపోవునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 7 సార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ యేసయ్యకు థ్యాంక్ యూ చెప్తామా? థ్యాంక్ యూ యేసయ్యా, మమ్మల్ని అందరూ నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. థ్యాంక్ యూ తండ్రి. మీ సింహాసనం మీద మేము తగ్గించుకుంటున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆమేన్. అందరికీ వందనాలు. చేసిన బిడ్డలు అందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థన అవసరం ఉండాలి, ముందుకు రండి. మీ కొరకు శ్రేష్టంగా ప్రార్థన చేద్దాం.